శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శివాన్వహర్లో 58వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 58వ శ్లోకం. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేజ్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో ఎవరికీ రాని ఆలోచన గొప్పగా భగవంతుడిని ప్రశ్నిస్తున్నాడు. ఆ శ్రీ పరమశివుడిని చాలా గొప్పగా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఏకో వారిజ బాంధవః. వారిజం అంటే నీటిలో పుట్టింది పద్మం. ఆ పద్మానికి బాంధవుడు, బంధువు ఎవరు? ఏకో ఒక్కడే బంధువు. ఎవరైనా? పద్మాలు ఆకాశంలో సూర్యుడు వస్తే వికసిస్తాయి కాబట్టి ఆ పద్మాలకు ఆత్మీయుడైన బంధువు ఎవరంటే సూర్య భగవానుడు. కాబట్టి ఏకో వారిజ బాంధవః. ఆ ఆకాశంలో వచ్చే ఒక్కడి సూర్యుడే ఆ పద్మాలకు బంధువు. అటువంటి వాడే క్షితినభో వ్యాప్తం తమో మండలం. క్షితి భూమి యందు, నభో ఆకాశంలో, వ్యాప్తం వ్యాపించినటువంటి తమో మండలం ఆ చీకటి అంతా కూడా. చీకటి అనే దాన్ని సూర్యుడు రాగానే ఏమవుతుంది? చీకటి అంతా వెళ్ళిపోతుంది. ఆ ఒక్క సూర్యుడు ఆకాశంలో వస్తే భూమి మీద ఆకాశంలో ఉండే చీకటి అంతా కూడా తొలగించబడుతోంది. భిత్వాలోచన గోచరోపి భవతి. భిత్వా ఛేదించబడుతోంది. ఆ సూర్యభగవాని కిరణాలు రాగానే ఆకాశంలో ఒక్కసారి వెంటనే భూమి మీద ఉండే చీకటి అంతా తొలగిపోతుంది. ఆకాశంలో ఉండే చీకటి అంతా కూడా తొలగిపోతుంది. భిత్వాలోచన గోచరోపి భవతి. భిత్వా ఛేదించబడుతోంది. ఆ చీకటి అంతా తొలగించబడి ఏమవుతోంది? లోచన గోచరోపి. కళ్ళకు లోచనం, కళ్ళకి గోచరోపి కనిపిస్తున్నాడు, భవతి అవుతున్నాడు. ఆ సూర్య భగవానుడు ఆకాశంలో ఉండే ఆ సూర్య భగవానుడు ఒక్కడే ఆ పద్మాలకు బంధువైన వాడు. ఆయన రంగాన్ని ఆకాశంలోకి ఒక్కసారిగా భూమి మీద ఆకాశంలో ఉండే చీకటి అంతా కూడా తొలగించబడి మన కంటికి కూడా కనిపిస్తున్నాడు ఆ సూర్య భగవానుడు. అటువంటిది త్వం కోటి సూర్యప్రభః. స్వామి, ఓ శివ, నువ్వెటువంటి వాడివి? కోటి సూర్యుల కాంతి గలవాడివి. ఒక్క సూర్యుడి యొక్క కాంతి వస్తేనే మా చుట్టూ ఉండే చీకటి అంతా తొలగించబడి వెలుతురుతో నిండిపోతోంది, కాంతితో నిండిపోతోంది. కానీ నువ్వెటువంటి వాడివి? కోటి సూర్యుల కాంతి గలవాడివి. కానీ వేజ్యః కిం న భవస్యహో. అహో, ఏం ఆశ్చర్యమయ్యా! నువ్వు వస్తున్నా కూడా మాకు తెలియడం లేదే. కోటి సూర్యుల కాంతితో ఉండేవాడి నువ్వు ఉండగా నీ యొక్క కాంతి మాకు తెలియడం లేదు. ఎంత విచిత్రం ఇది! ఒక్క సూర్యుడు వస్తేమో అంతటా వెలుగు కనిపిస్తోంది, చీకటి వెళ్ళిపోతోంది. కానీ నీవు కోటి సూర్యుల కాంతి కలవాడి అయినా కూడా నీ యొక్క కాంతి మేము చూడడం లేదు. వేజ్యః కిం న భవస్యహో. అహో, ఏమి ఇది! ఏం ఆశ్చర్యం! కోటి సూర్యుల కాంతి కనిపించకపోవడం ఏంది? ఒక్క సూర్యుడు వస్తే కాంతి కనిపించడం ఏంది? అది కూడా మా కంటికి కనిపిస్తోంది, మేము అనుభవిస్తున్నాం ఆ కాంతిని. కానీ కోటి సూర్యుల కాంతితో ఉండి నీవు మాత్రం మాకు కనిపించడం లేదు, ఆ వెలుగే కనిపించడం లేదు. అసలు
ఇదెంత ఆశ్చర్యకరం. వేద్య కిం నభవస్య హో, ఏమి ఆశ్చర్యమయ్యా ఇది, మేము తెలుసుకోలేకపోతున్నామే, నిన్ను మేము చూడలేకపోతున్నామే, ఇదెంత విచిత్రంగా ఉంది. ఘనతరం కీదృగ్భవేన్మత్తమః, దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మాకు చూడగా ఏమనిపిస్తోంది, కీదృక్ ఘనతరం, చాలా గొప్పది. ఆ మామూలుగా బయట ఉండే చీకటి కన్నా కూడా భయంకరమైన చీకటి. కీదృగ్భవేన్మత్తమః, మాలో కనిపిస్తోంది. మాలో ఉండే చీకటి కీదృక్ అంటే ఎంతటిదో. మాలో ఉండే చీకటి అజ్ఞానం అనే మత్తమః, తమో గుణం. మాలో ఉండే అజ్ఞానం అనే చీకటి ఎంత భయంకరమైందో అంటే ఆ సూర్యకాంతితో తోలగలిగినంత చీకటి బయట ఉంది. ఆ బయట ఉండే చీకటి కంటే కూడా మా లోపల ఉండే చీకటి అంత భయంకరమైందన్నమాట. కాబట్టే కోటి సూర్యుల కాంతి ఉంటే నువ్వు నాకు కనిపించడం లేదు, ఒక్క సూర్యుడేమో బాగా కనిపిస్తున్నాడు అని వెలుగు మేము అనుభవిస్తున్నాం. కానీ కోటి సూర్యుల ఉజ్జద్భాను సహస్రాభ, లలితా సహస్రనామం, వేల సూర్యుల కాంతి కలది అమ్మవారు. అటువంటి శివశక్తులు ఒకటే కదా, ఒకే రూపం, శివశక్తి ఐక్య రూపిణి, ఇద్దరు ఒకటే కదా. మరి కోటి సూర్యుల కాంతిలో ఉన్నవాడివి నువ్వెందుకు కనిపించడం లేదు అసలు? ఇదెంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక్క సూర్యుడే కనిపిస్తున్నప్పుడు, అటువంటి సూర్యుల వంటి కాంతి, వేల సూర్యుల యొక్క కాంతి నీలో ఉన్నప్పుడు నువ్వెందుకు కనిపించడం లేదు? దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే, మాలో ఉన్న చీకటి ఆ తమోగుణం, మాలో ఉన్న అజ్ఞానం అనే చీకటి ఆ బయట ఉన్న చీకటి కన్నా భయంకరమైన విషయం మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇంక మాకు నువ్వు కనిపించడం లేదు. కాబట్టి స్వామి, తత్సర్వం వ్యపనీయమే, మాలో ఉండే ఆ చీకటిని అంతా కూడా నువ్వే తొలగించి పశుపతే, నువ్వెవరివి? పశువులకు పతివి, మేమే పశువులం. అహంకారం మమకారం అనే ఒక పాసాలు వేసి కట్టబడ్డాం, సంసారం అనే గుంజ కట్టబడ్డ వాళ్ళం, పశువులం మేమే. మాకు పతివి నువ్వు కదా. కాబట్టి మాలో ఉండి ఈ పశుత్వం పోవాలంటే ఆ పాసాలు నువ్వే తొలగించాలి, ఆ అజ్ఞానం అనే చీకటి నువ్వే తొలగించాలి. ఎవరి వల్ల అవుతుంది? పాసం వేసి పంపించి మాయాలోకంలో పంపించింది నువ్వే. ఈ మాయాలోకంలో మాలో మా అహంకారం మమకారం అనే చీకటి బాగా ఆవరించి ఉంది. ఈ చీకటి పోవాలంటే ఎవరు తొలగించాలి? దాన్ని నువ్వు ఒక్కడే తొలగించాలి. వ్యపనీయమే, నాకు వ్యపనీయ, తొలగించేసి ఆ చీకటి అంతా, నాలో ఉండే అజ్ఞానం అనే చీకటి అంతా కూడా నువ్వే తొలగించాలి. పశుపతే, ఓ పశువులకు పతివైన ఓ శివ, నువ్వే తొలగించాలి. సాక్షాత్ ప్రసన్నో భవ, నువ్వే మా యందు ప్రసన్నుడివై నీవే సాక్షాత్కరించాలి. నువ్వుగా రావాల్సింది తప్ప, నువ్వు కనిపిస్తే తప్ప నిన్ను మేము చూడలేం. సూర్యభగవాన్ తనంతట తానే వస్తున్నాడు, మాకు కనిపిస్తున్నాడు. కానీ వేల సూర్యుల కాంతితో నువ్వు మాత్రం మాకు కనిపించడం లేదు. నువ్వు కనిపించాలంటే నువ్వు మా పట్ల ప్రసన్నుడు కావాలి, అప్పుడే నిన్ను మేము దర్శించగలుగుతాం. ఆ సాక్షాత్కారం కూడా నువ్వే మాకు ప్రసాదించాలి మా హృదయంలో. కాబట్టి ఓ శివ, నీవే తప్ప ఇది మా వల్ల అయ్యే పని కాదు, మేముగా సాధించే విషయం కాదు. ఆ సూర్యుడు ఏ విధంగా తనకు తానే ప్రకటించుకొని వస్తున్నాడో, అలాగే ఆయన ఎట్లా మాకు ప్రత్యక్ష నారాయణమూర్తిగా రోజు కనిపిస్తున్నాడో, ఆ విధంగా నువ్వు కూడా మాకు ప్రత్యక్షం కావాలి. లేకపోతే సాధ్యమయ్యే విషయం కాదు నేను చూడడం మాత్రం. అది కూడా నువ్వు అనుగ్రహించాలి, నువ్వు ప్రసన్నుడు కావాలి మా పట్ల, మా మీద దయ ఉంచాలి. దయ ఉంచి మాకు నువ్వు ప్రసన్నుడు అయితేనే నిన్ను మేము దర్శించగలుగుతాం ఓ శివ. కాబట్టి మాకు అటువంటి భాగ్యాన్ని కలిగించవయ్యా ఓ శివ అని చెప్పి అంత దీనంగా అడుగుతున్నాడు ఆ పరమాత్మని ఆదిశంకరాచార్యులు. ఇది మనకు రాదు. మనము రోజు సూర్యుని చూస్తాం కానీ మనకింతటి ఆలోచన రాదు. మనము సహస్రనామాలు చదువుతాం, దాంట్లో ఉజ్జద్భాను సహస్రాభాను చదువుతామే కానీ వేల సూర్యుల కాంతితో ఉండే ఆ శివశక్తులు మనకి ఎప్పుడు కనిపించరు కదా. ఎందుకు కనిపించడని అడుగుతున్నాడు ఆయన. ఆశ్చర్యకరంగా ఎందుకు కనిపించాడంటే మనలో ఉన్న తమోగుణం అనేది
భయంకరమైనటువంటి అజ్ఞానం చీకటి ఉంది కాబట్టి మనకు ఆ భగవంతుడు కనిపించడం లేదు. అది పోవాలంటే మన వల్ల అయ్యే పని కాదు. ఆ అజ్ఞానమైన చీకటిని ఆయనే తొలగించాలి. ఆయన తొలగిస్తేనే, ఆయన అనుగ్రహానికి పాత్రలం అయితేనే మనం ఆయన్ని చేరుకోగలం. అందుకనే ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఆ యొక్క భక్తిగా ప్రార్థిస్తూ అర్థిస్తున్నాడు ఆ యొక్క ఆదిశంకరాచార్యులు గారు. ఒక ఊర్లో ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు చాలా గొప్ప శాస్త్రాలు చదువుకున్నవాడు. శాస్త్రాలు చదువుకున్నాడే కానీ ఆయన ఇతర దేశాల్లో పోటీకి వెళ్ళినప్పుడు, రాజధానికి వెళ్ళినప్పుడు ఇతరుల పండితుల దగ్గర ఓడిపోయేవాడు. ఇది ఆయన తట్టుకోలేకపోయాడు. తను ఎక్కడికి పోయినా ఓడిపోతున్నాడు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఎవరైనా మంచి తెలివైన పిల్లవాడు కనిపిస్తే వాడికి తన దగ్గర శాస్త్రజ్ఞానం అంతా బాగా నేర్పించి వాడు సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ పండితుల లోపం ఏంటంటే సమయస్ఫూర్తి లేదు. తనకు బాగా జ్ఞానం ఉంది, అన్ని చదువుకున్నాడు, కానీ ఏ సమయంలో ఏది గుర్తు వచ్చి అది చెప్పాలో అది ఆ సమయానికి ఆయన గుర్తురాదు. ఆయన దగ్గర లోపం అది. పాండిత్యం ఉంది, కానీ పాండిత్యాన్ని ప్రదర్శించే సమయంలో ఆ మిస్టేక్ జరుగుతోంది. ఇతర పండితులకు తనకు తేడా అది తెలుసుకున్నాడు. తన లోపాన్ని తెలుసుకున్నాడు. తనకు అది స్ఫురించడం లేదు. స్ఫురించాలంటే సరస్వతి కటాక్షం ఉంటే కదా స్ఫురిస్తుంది. ఇంకా అమ్మవారిని ఆశ్రయించాడు, శివుణ్ణి ఆశ్రయించాడు. అయ్యా మమ్మల్ని రక్షించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగాడు. కానీ ఎంత వేడుకున్నా భగవంతుడి యొక్క అనుగ్రహం లభించలేదు. కానీ ఇతనికి మాత్రం దృఢంగా పడిపోయింది. భగవంతుడి దగ్గర తను ఎట్టైనా సరే ఆ రాజధానిలో పోయి భగవంతుడి అనుగ్రహంతో తాను ఓడించాలి మిగతా పండితుల్ని అనే ఒక దృఢ సంకల్పం వచ్చింది. కానీ ఇది నా వల్ల కావడం లేదు. భగవంతుడి యొక్క కృప కన్నా నా యొక్క అవివేకం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. అందుకని నేను మంచి తెలివైన పిల్లవాడిని సెలెక్ట్ చేసుకుంటే వాడైతే సాధిస్తాడు కదా అని చెప్పేసి ఆయన చూస్తున్నాడు మంచి ప్రకార కోసంగా. ఎవరైనా మంచి తెలివైన పిల్లవాడు దొరికితే బాగుండు. ఆయన ఇంట్లో అందరికీ అన్నీ బోధిస్తున్నాడు, పిల్లలందరికీ అన్ని విద్యలు అన్ని శాస్త్రాలు చెప్తున్నాడు ఆయన. కానీ అటువంటి శాస్త్ర పాండిత్యం ఉన్న వాళ్ళు దొరకాలి, తెలివిగలవాడు కావాలి, అంటే వెంటనే గ్రాస్పింగ్ పవర్ ఉండేవాడు కావాలి. దానికోసం వెతుకుతున్నాడు ఆయన. ఒకరోజు హఠాత్తుగా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక బీద ఇంటి పిల్లవాడు, వాళ్ళ ఇంటికి ఈ గురుకులానికి కొద్ది దూరంలో ఉంటారు. అక్కడ చాలా బీదవాళ్ళు, వాళ్ళు భర్త లేడు ఆమెకి, పిల్లవాడు తల్లి ఉంటారు. ఆ పిల్లవాడు తల్లి వచ్చేసి, నాయన నువ్వు పోయి నిప్పు తీసుకోరా నాయన అని చెప్పింది. ఇంట్లో నిప్పు చేసుకోవడానికి నిప్పు లేదు రెడీగా. ఆ రోజు నిప్పు చేసుకోవడం కష్టం కదా, పక్కన ఇల్లు తెచ్చుకునేవాళ్ళు. అందుకని గురుకులంలో ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటారు కదా పిల్లల కోసంగా, అక్కడికి పోయి తీసుకోరా పోనాయన అని పంపించింది. ఆ పిల్లవాడు వచ్చాడు. వచ్చి ఆ వంటవాడి దగ్గరికి వెళ్ళి నిప్పు ఇమ్మని అడిగాడు. అప్పుడే ఈ పండితుడు కూడా ఎందుకో ఆ వంటశాలకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఈ పిల్లవాడు అడుగుతున్నాడు నిప్పు కావాలి. అప్పుడు ఆయన, ఏమయ్యా బాబు, నువ్వు ఇంటి నుంచి గరిటె తెచ్చుకోకపోతే ఎట తీసుకెళ్తావు దీన్ని అని అంటాడంట. అప్పుడు ఆ పిల్లవాడు వెంటనే అక్కడ ఉండే కొంచెం ఇసుక తీసుకొచ్చి తన చేతి నిండా ఇసుక పోసుకొని, ఇప్పుడు నాకు నిప్పు వేయండి అంటాడు. అప్పుడు వాడు తీసుకొచ్చి ఆ మధ్యలో గుంట చేసి దాంట్లో నిప్పు వేస్తారు. అంతే ఈయన ఆశ్చర్యపోతాడు. వాడి చేతిలో ఏమీ లేదు, వాడు ఏమీ తీసుకురా నిప్పు కోసంగా. కానీ వాడు ఆ సమయానికి సమయస్ఫూర్తిగా ఒక నిప్పు ఇసుక తీసుకొని, చేతి నిండా ఇసుక తీసుకొని ఆ మధ్యలో నిప్పు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అంతే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడు తెలివితేటలకు, ఇంత చిన్న పిల్లవాడికి ఇంత తెలివి ఉందే అనిపించి, ఇట్లాంటి వాడుగా మనకు కావాల్సింది చెప్పేసి వెంటనే వాడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆమె బయటకు వచ్చి, ఎవరండి, అయ్యో మీ అంత గొప్పవాళ్ళు మా ఇంటికి వచ్చారని అడుగుతున్నమాట. అమ్మ, ఎవరు ఈ బిడ్డ, ఎవరు, ఏం చేస్తాడు ఈ బిడ్డ అని అడుగుతాడంట.
మేమేం చేస్తామండి, నాకు భర్త లేడు, పిల్లవాడు చిన్నవాడు, వాడిని చదివించడానికి కూడా నాకు శక్తి లేదు, ఏదో కూలీ నాలు నేను చేస్తున్నాను, దాంతో బతుకు ఈడుస్తున్నాను తప్ప మాకు ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఏముంటాయి, మా పిల్లవాడే ఈ పిల్లవాడు అని చెప్తుంది. అమ్మ, నీ పిల్లవాడిని నేను తీర్చిదిద్దుతాను, నాకు కానీ ఈ పిల్లవాడిని ఇస్తే నేను ఈ పిల్లవాడిని తీర్చిదిద్దుతాను అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ ఇంకా సంతోషిస్తుంది. పోన్లే, నా దగ్గర ఉంటే బిడ్డ కష్టపడతాడు, ఏదో ఒక పూట పెడతాను ఒక పూట పెట్టాను, గురుకులంలో ఉంటే 2 పూట తిండి తింటాడు బిడ్డ ముందు అని చెప్పి ఆమెకు ఆ చదువు ఆ పాండిత్యాలు అవేం తెలియవు. కానీ ఆమె ఏం ఆశించింది, ఆ బిడ్డకు పట్టిన అన్నం దొరుకుతుంది, అది చాలు ఈ బిడ్డకి అనుకొని అలాగే ఇచ్చేస్తాను మీకు అంటుంది. ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయన తీసుకెళ్ళి ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఇంకా చాస్తాడు. తన దగ్గరున్న పాండిత్యం అంతా అన్ని శాస్త్రాలు నూరిపోస్తాడు. చక్కగా అన్ని తెలియజేస్తాడు. అన్నీ ఆ పిల్లవాడికి ఏకసంతాగ్రహి పైన ఆ పిల్లవాడు ఒకసారి చెప్పంగానే పట్టేస్తాడు. ఆగేం ఎక్కువసార్లు వినాల్సిన అవసరం కూడా పిల్లవాడికి. ఏది చెప్తే అప్పుడు వెంటనే లాగేస్తాడు. ఆయన ఏం చెప్తే అది నేర్చేసుకుంటాడు. అంత మేధావి ఆ పిల్లవాడు. ఇంకా ఆయనకు ఆనందమైపోతుంది, ఎట్లాంటి బిడ్డ దొరికాడు నాకు అని చెప్పేసి. ఆయన ఇంకా పిల్లకాయలు అందరిలోకి అబ్బాయి నెంబర్ 1, అంత ఏకసంతాగ్రహి. ఇంకా తగినట్టుగా ఇతడు అక్కడ పరీక్షలు ఏం పెడతారు రాజు దగ్గర, అవన్నీ ఈయనే ముందు పెడతాడు ఇక్కడ. ఎందువల్ల ఆయనకి ఎక్స్పీరియన్స్ కదా, పోయినవాడు చూస్తున్నాడు కదా. అక్కడ పెట్టిన పరీక్షలు అన్నీ పిల్లవాడికి పెడతాడు. అన్నిట్లో అబ్బాయి మొదట వచ్చేస్తాడు, అన్నిట్లో పాస్ అవుతాడు, దేంట్లో ఓడిపోడు, అన్నిట్లో గెలుస్తాడు. అప్పుడు పండితుడు ఆశ్చర్యపోతాడు, ఇట్లాంటి బిడ్డ కదా ఉండాల్సింది, ఎట్లాంటి వాడు వీడు, నేను చెప్తుండగానే గ్రహిస్తున్నాడు, గ్రహించింది కాకుండా నేను ఎన్ని పరీక్షలు పెట్టినా గెలుస్తున్నాడు, ఇట్లాంటి వాడి వల్ల కదా నేను బతుకుతానని చెప్పేసి అప్పుడు ఆ పిల్లవాడికి అన్నీ చెప్పిన తర్వాత ఒక రోజు కూర్చోపెట్టి ఆ పిల్లవాడికి చెప్తాడు, నాయనా నిన్ను రాజధాని తీసుకెళ్తాను, నేను అక్కడ పండితుల సభలో నిన్ను కూర్చోబెడతాను, నీవు భయపడకుండా నేను ఇక్కడ చెప్పినవన్నీ జాగ్రత్తగా అక్కడ నువ్వు చెప్పి పండితులందరినీ ఓడించాలి నువ్వు అని చెప్తాడు. అలాగే గురువు గారు అని చెప్తాడు. అప్పుడు కానీ దీనికి సరస్వతి కటాక్షం కావాలి, ఆ శివుని అనుగ్రహం కావాలి, దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కావాలి నాయన. నువ్వు వెళ్ళి ఆయన ఆ దక్షిణామూర్తి మంత్రము అమ్మవారి మంత్రం ఇస్తాడు, ఇచ్చి ఉపదేశం చేసి నీవు పోయి పోటీ పరీక్ష లోపల ఈ యొక్క ఉపాసన చేయమంటాడు, బాగా కూర్చొని జపం చేయమని చెప్తాడు. అప్పుడు ఆ మంత్ర దీక్ష తీసుకొని ఆ పిల్లవాడు నిష్ఠగా ఆయన దగ్గరే ఉండిపోతాడు. కదా ఇంక నిష్ఠగా లోపల ఉంది. ఇంట్లో ఉంటే ఏమైనా దోషం ఉంది, ఇక్కడే ఉంది, అన్నీ సిస్టమేటిక్గా జరుగుతాయి కదా. ఆ అబ్బాయిని చక్కగా కూర్చోబెట్టి ఆ మంత్రోపదేశం చేసి ఆ అబ్బాయి చేత ఉపాసన చేయిస్తాడు. ఆ సరస్వతి కటాక్షాన్ని పొందడానికి ఆ యొక్క దక్షిణామూర్తి అనుగ్రహం పొందడానికి కోసంగా ఎంతో తాపత్రయపడతాడు. అప్పుడు అతని చిన్న గడువు పూర్తవుతుంది. ఎన్ని రోజులు చేయాలో పట్టుదలగా అన్ని రోజులు నియమం అయిపోతుంది. అప్పుడు ఆ పిల్లవాడిని ఇక నువ్వు బయలుదేరదాం, మన ఇద్దరము రాజధాని పోదాము, పోటీ పరీక్షలు నెగ్గాలి నువ్వు అని చెప్పి ప్రోత్సహించి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రాజధాని తీసుకెళ్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎప్పుడు ఓడిపోయే పండితుడు వచ్చాడు అనుకుంటారు. కానీ పక్కన ఈ పిల్లవాడు ఎవరో శిష్యుని తెచ్చుకున్నాడు అనుకుంటారు. కానీ పోటీల్లో ఉండబోయేది ఆ పిల్లవాడిని ఎవరికి తెలియదు. అక్కడ ఇచ్చిన అప్లికేషన్లో అంతా ఈ పిల్లవాడి పేరు రాస్తాడు ఆయన, తన గురించి ఎక్కడ రాయడు. అందరూ అనుకుంటారు ఎప్పుడో వచ్చే పండితుడేలే, ఈయన ఓడిపోతాడులే అని అందరు పండితులు అనుకుంటుంటారు. తీరా పోటీ ప్రారంభం అవుతుంది. మొదటి రోజే పిలుస్తారు పిల్లవాడిని కూడా అందరితో పాటు. పెద్ద పెద్ద పండితుల మధ్యలో ఆ పిల్లవాడిని కూర్చోబెడతారు. అప్పుడు ఆశ్చర్యపోతారు అందరూ. రాజు కూడా ఆశ్చర్యపోతాడు, ఇంత చిన్న పిల్లవాడు వాదిస్తాడా అంత పెద్దవాడితో అంటే. ఆయన పండితుడు చెప్తాడు, మీరు కాంటే పరీక్షించుకోండి అబ్బాయిని అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి పరీక్ష పెడితే అందరూ ఎవరు ఏమడిగినా జవాబు చెప్పేస్తాడు. అసలు ఏవి లెక్క చేయడు. అసలు ఏ పండితుడు ఏ శాస్త్రం అడిగినా, ఏ వ్యాకరణ శాస్త్రం అడిగినా, తర్కశాస్త్రం అడిగినా, ఏదడిగినా సులాయాసంగా జవాబు చెప్పేస్తాడు. చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోతాడు, పండితులంతా ఆశ్చర్యపోతారు. ఇన్నేళ్ళ నుంచి ఆ పండితుడిని ఓడిస్తున్నాము, కానీ ఈ చిన్న చిచ్చర పిడుగులాగా ఉన్నాడు వీడిని ఓడించలేమనే విషయం అందరూ గ్రహించేస్తారు.
పైన ఇతరు పండితులు అడిగే ప్రశ్నలు, వాళ్ళు ఇచ్చే జవాబులు అన్నీ కూడా అతను తెలుసుకుంటుంటాడు. పైన తెలుసుకుంటూ దాంట్లో ఉన్న లోపాన్ని కూడా అతను గ్రహిస్తాడు. అంత గొప్ప స్థితిలో ఉంటాడు అతను. ఏ విషయము రాజు ముందే జరుగుతోంది ఇది. రాజు కూడా ఆశ్చర్యపోతాడు, ఏమీ తెలివితేటలున్నాయి పిల్లవాడికి అని చెప్పేసి. అప్పుడు అందరిలో గెలుస్తాడు, ఆ పాండిత్యంలో గెలుస్తాడు. గెలిచి విజయం సాధించి వచ్చి గురువుగారి కాళ్ళకు దండం పెడతాడు. మీ వల్లే నాకు ఇది సాధ్యమైందని కాళ్ళకు దండం పెడతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నా అనుగ్రహం ఏం లేదు నాయన, నీకు ఆ సరస్వతీ కటాక్షము దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది. నువ్వు చేసిన సాధన ఈ సమయస్ఫూర్తిగా నీకు అన్ని గుర్తొచ్చేట్టుగా చేశాయి. కాబట్టి దేవుళ్ళకి ముందు వాళ్ళిద్దరికి నువ్వు నమస్కరించాలి, కృతజ్ఞత చెప్పాల్సిన వాళ్ళకి, నాకు కాదు అని చెప్తాడు. ఆ రాజు కూడా వచ్చి ఆ పండితుడిని అడుగుతాడు, ఎలా శిక్షణ ఇచ్చావు ఇతనికి అంటాడు. నా శిక్షణ కన్నా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ పిల్లవాడికి ఎక్కువగా ఉంది. కానీ స్వతహాన్ని ఈ పిల్లవాడు ఏకసంతాగ్రాహి, నాదేం లేదు, అది వజ్రమే. ఆ వజ్రానికి కొంచెం సానబెట్టా అంతే, నేను చేసిన పని అంతే. భగవంతుడే ఆ అబ్బాయికి ఆ కటాక్షం ఇచ్చేస్తున్నాడు, ఆ విద్యా కటాక్షం ఇచ్చేస్తున్నాడు. దానికి నేను సానబెట్టాను, అంతకుమించి నేనేం చేయలేదు. కానీ దానికి భగవంతుడి దయ మాత్రం ఆ పిల్లవాడి పట్ల ఎక్కువగా ఉందని చెప్పి చెప్తాడనమాట. ఆ విధంగా ఆ పిల్లవాడు విజయం సాధించి ఆ గురువు గారి కోరిక తీరుస్తాడు. ఇంతటి దయ ఉంటుంది దేవతలకి. దేవత అనుగ్రహం ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు విజయం సాధించగలుగుతారు. అంటే వాళ్ళల్లో తమో గుణం ఉన్నా కూడా తొలగించబడుతుంది. ఆ పిల్లవాడు పుట్టిన జన్మ చాలా గొప్పదేం కాదు, తక్కువ జన్మ, ఏ విద్యా విధానం లేని జన్మ. కానీ అతడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు, ఒక రాజు దర్బార్లో కూర్చొని అక్కడ కూడా విజయం సాధించేంత గొప్ప సంగతి, పాండిత్యాన్ని ఆ భగవంతుడి అనుగ్రహంతో సంపాదించాడు. ఇది భగవంతుడి మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టగల శక్తి ఎవరికి ఉంటుందంటే భగవంతుడికే ఉంటుంది. మనకి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుడు అదే చెప్తున్నారు, మాలో ఉండే అజ్ఞానం అనే చీకటిని నువ్వే తొలగించాలయ్యా అని చెప్పి, నువ్వే ప్రసన్నుడివి కావాలి, సాక్షాత్కరించాలని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఇది ఈరోజు మనం శివానంద లహరిలో 58వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.